నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్. నా పేరు సౌందర్య. ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే, మరియు కేటీఆర్ మేడిగడ్డ పర్యటన గురించి కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. మీ నాయన కట్టిన ప్రాజెక్ట్ తద్దినానికి పోతున్నాం. మేడిగడ్డకు పోయి అక్కడ కుంగిన పల్లెల దగ్గర కేటీఆర్ ముక్కు నేలకు రాసి యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మల్లన్న డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో కాళేశ్వరంపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తయారు చేసిన నివేదికలోని విషయాలను ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మల్లన్న. కమిషన్ల కోసం కక్కుర్తిపడి మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన దారుణాలను విడమరిచారు. 90% నీళ్లు మేడిగడ్డ ముందే రావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2.15 టీఎంసీల నీళ్లు ఎత్తాలి. ఇందులో 1.95 టీఎంసీలు ఇప్పుడు కుంగిపోయిన మేడిగడ్డ నుండే రావాలి. మిగిలిన 20 టీఎంసీలు గతంలో కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి నుండి ఎత్తాలి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ డిబేట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పిన అంశం. ఈ రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరం నుండి రావాల్సిన నీళ్లలో 90% మేడిగడ్డ నుండే రావాలి. అయితే కేటీఆర్ మాత్రం కుంగపోయిన పిల్లర్లను రిపేర్ చేస్తే సరిపోతుంది అంటున్నాడు. కానీ మొత్తం 35 పల్లర్ల మీదుగా కేసీఆర్ స్లాబ్ పోశారు. మరీ కింద పిల్లలు కూలితే స్లాబ్ ఎలా నిలబడుతుందని మల్లన్న ప్రశ్నించారు. కేంద్ర నిపుణుల బృందం, రాష్ట్ర విజిలెన్స్, ఇరిగేషన్ పండితులు ఒక్కటే చెబుతున్నారు, కాళేశ్వరం పని ఖతం. అసలు ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్న స్థలమే కరెక్ట్ కాదు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అన్ని లోపాలే ఉన్నాయని తేల్చేశారు. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు ఏం చేయాలన్నది ఎవ్వరికీ కూడా తెలియదు. పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నివేదిక చెబుతుంది. కాంగ్రెస్ మీద బద్నాం మోపడానికే కేటీఆర్ రిపేర్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుంగిన పిల్లలు రిపేర్ చేసి నీళ్లు పదిలితే ఖచ్చితంగా మరోసారి కుంగపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్కు సరిగ్గా రిపేర్ చేయడం కూడా రాలేదన్న బద్నాం చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇందుకే కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు లేస్తే సరిపోతుందని డ్రామాలు ఆడుతున్నారని మల్లన్న వివరించారు. ఒక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.